ఈ వీడియోలో సౌండ్ తగ్గించుంటాను. సో ఇలా సారీ, బ్యాక్ మన సినిమాలో బ్యాక్గ్రౌండ్ సౌండ్ తగ్గించాను ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది. సో మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, వినండి. హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. ఓకే, ప్లీజ్ యూజ్ యువర్ హెడ్ ఫోన్స్, ఓన్ హెడ్ ఫోన్స్. ఓకే, చిన్న బ్యాంక్ కొట్టండి రా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. అయ్యా నమస్కారం. మీరు సో గైస్, ఈ వీడియో చూడకముందు చిన్న గమనిక, డిస్క్లైమర్ అండ్ నోట్. ఇది నోట్, సబ్స్క్రైబర్ నోట్ తెలుసుగా, చూసే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకేనా? మీకు మరీ 3 వీడియోలు వస్తాయి. సో ఫైనల్ కాచన్ అయిపోయింది. ఎప్పుడేముంటుంది బాగా, నెక్స్ట్లో ఏముంటుంది చూద్దాం. ఓకే, నెక్స్ట్ మూవీ యూబీఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్స్ అడ్వాన్స్ బుక్కి టికెట్స్ ఓపెన్ అయినాయి. అంటే టికెట్ బుక్ చేద్దాం. అంటే మన బ్రో వస్తారు ఆడో. లాస్ట్ వీక్ కాచన్ మూవీకి వచ్చిండు. సో వీక్ ఆడదాం సార్. ఓకే, హలో బ్రో, వస్తావా లేదా? ఊరెళ్ళదా? ఉగాది కదా. ఓకే ఓకే, ఉగాది. అవును, ఓకే. ఆ రోజు మన 18th ఉగాది వచ్చిందా? అయితే ఓకే బ్రో, సరే సరే సరే. ఆయన ఒక్కడు పోతాడా బ్రో? సరే సరే, నువ్వు వస్తావేమని కాచన్ మూవీ లాగా. సరే సరే, ఎంజాయ్ బ్రో, నువ్వు ఎంజాయ్. అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. సరే సరే, మన బ్రో ఆట. సరే, కొన్ని టికెట్ బుక్ చేసుకున్నాం. మా టికెట్ బుక్ అయినాయి. సో వెళ్ళిపోదాం. ఉగాది రోజే మరి ఇది వచ్చి. సరే, కొత్త సినిమా కదా, ఎల్లో టైం హరీష్ శంకర్ గారు కంబ్యాక్ ఇస్తాయో చూద్దాం. సరే, ఇంకా తినేసి పనుకుందాం. తినేసి పనుకొని ఇంకా రేజ్ డేకి పోదాం. సో నైట్ డిన్నర్ తిన్నది, తినేసి పనుకున్నాం. ఇక A few moments later. తినేసినాం. సో ఇంకా పనుకున్నాం. రేపు ఉగాది కదా, 9th అంటే రేపే కదా, మర్చిపోయిన డేటు రేపే ఉంది. సో అడ్వాన్స్ బుకింగ్ ఎందుకో పేసారో అర్థమైంది. సర్లే, టికెట్ బుక్ చేసుకున్నాం. సరే, ఇక పనుకొని తొందర లేచి అల్లారం పెట్టుకోవాలి. ముందు అల్లారం పెట్టుకుందాం. ఇంకా పనుకొని రేపు పొద్దున పోవాలి. ఇంకా నువ్వు పడుకొని నిద్ర వస్తుంది. The next day. ఎంత వస్తుందో. అరే ఎప్పుడు తెల్లారైందారా? 5 అప్పుడే. అరే అలా బడ్జెట్ ముందు ఒక జస్ట్ అప్పుడే 5 ఇక విడగేద్దాం. ఇటపట ఇక తొందర వెళ్ళిపోవాలి. 11 కదా. సో ఇక్కడ మనం టిఫిన్ తినేలోపు 8 అవుతుంది. సరే, దూరం ఎక్కడో జీడిపెట్ల. సరే, ఇంకా వీడియో వేసేసి తినేసి వెళ్ళిపోదాం. ఇంకా సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఫోన్ వ్లాగ్స్. సో లాస్ట్ టైం మనం కాచన మూవీ పోయినాం. సో ఈ టైం లాస్ట్ టైం మా బ్రో ఉన్నాడు, ఈ టైం బ్రో లేడు. ఎందుకంటే ఆయన ఉగాది కదా ఈరోజు. సారీ, అడ్వాన్స్ కూడా హ్యాపీ ఉగాది. ఎస్, అందరికీ హ్యాపీ ఉగాది. సో లేడీకి చెప్తున్నా అంటే, అదే ఎందుకు చెప్తా అంటే, మా ఇంట్లో పండగ లేదు. ఎందుకంటే కొన్ని అనివార్య కారణంగా పండగ లేదు. సో ప్లీజ్ అంత వేసుకొని. సో హ్యాపీ ఉగాది టు ఆల్ మై సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ యూట్యూబర్స్ అండ్ కో యూట్యూబర్స్ క్రియేటర్స్ అందరికీ, యూట్యూబ్లో అందరు మా ఫ్యామిలీ అందరికీ హ్యాపీ ఉగాది. సో టైం లేదు, తొందర వెళ్ళిపోవాలి. సో
తెలుసుగా తమిళ ముస్తాఫా సింగ్. సో ఇందులో వీడియోలు మన థియేటర్ వీడియోలు సౌండ్ తగ్గించుతాయి, ఎందుకంటే కొంచెం కాపీరైట్ పడుతుంది. సో సౌండ్ తగ్గించుతాను. హెడ్ ఫోన్స్ పెట్టుకొని సో హెడ్ ఫోన్స్ పెట్టుకొని విన్నాను. ఇలా టీవీలో వస్తే టీవీలో వచ్చినప్పుడు సౌండ్ ఎక్కువ పెట్టాను, టీవీ సౌండ్ బాగా సౌండ్ వస్తుంది. సో గెలిపోదాం. సో లేట్ అయిపోయింది, 5 అయింది కదా. సో 5:30 నేను తినేసి మేము ముఖాడికి తినేసి పూడపు 8 లేట్ అట్లా లేట్ గేట. సో అందుకే గేట్కి నన్ను పోయేది జీడిపట్ల భుజంగా థియేటర్, కొత్త థియేటర్ కాదు పాతది, కానీ మేము ఇప్పుడు కొత్త పోతున్నాం. మనం కొత్త దానికి ఎప్పుడు పోలే. సో ఇప్పుడు పోతాం, ఫ్యాన్ షో ఉన్నారు. సో వెళ్ళిపోతాం. సో గైస్ మీరు మాత్రం నా వీడియోకి లైక్ షేర్ చేసుకోండి. అలాగే లైవ్ వీడియో చేద్దాం. సో లైవ్ కూడా వస్తుంది. సో చేయండి. సో ఇక పోదాం, తొందరగా పోయి సినిమా విషయం నా ఎక్స్పీరియన్స్ రివ్యూ చెప్తాను. సో ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, సబ్స్క్రైబ్ లాస్ట్ అవర్ చూడండి ఈ వీడియో, లాస్ట్ అవర్ చూడండి, బాగుంటుంది ఈ వీడియో. సో లెట్స్ గో టు ద థియేటర్ నౌ. A few moments later. సో గైస్ ఆల్ సెట్ ఫర్ ది మూవీ, వెళ్ళిపోదాం. సో మార్నింగ్ ఏం చూసినారు కదా, సో వెళ్ళిపోదాం. ఇంకా మూవీకి తొందరగా లేట్ అయిపోయింది. సో వేసుకో జూన్ 2 కొత్త థియేటర్ గుజ్జగా మన జీడిబెట్ల. సో పోవాలి, ఎప్పుడు పోవాలి, మనం ఫస్ట్ టైం పోతున్నాం. ఫ్యాన్ షో పోదాం, ఫ్యాన్ షోకి ఓకేనా గైస్. వెళ్ళిపోదాం. తీసుంది. సో వెళ్ళిపోదాం. గుడ్ మార్నింగ్ ఏమైనా, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ నైట్, ఏదో ఒకటి ఈ వీడియో చూసే వాళ్ళకి. సో వెళ్ళిపోదాం. సో డోర్ వేసేసినాం ఫన్నది అమ్మ, వెళ్ళిపోయి. సో సన్నీ ఇక్కడ చూసిన సన్నీ అట్లా సన్నీ అయితే సరిగా కాదు, అది సన్నీ డే చూసిన సన్నీ డే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో పైకి మనం చేసినాం, దూరం కదా, చాలా దూరం. ఫ్యాన్ షో భుజంగా థియేటర్, కొత్త థియేటర్ పైగా. సో తమిళ షూటర్గా. సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. నాకు ఎప్పుడెప్పుడు ఫ్యాన్ షో చూడాలనిపిస్తుంది, అప్పుడెప్పుడో చూసిన ఇంకా లాస్ట్ అదే ఫ్యాన్ షో. సో మనకి గబ్బర్ సింగ్ రిలీజ్ చూసిన. సో ఇప్పుడు యూబిఎస్ భగత్ సింగ్ చూద్దాం. లెట్స్ హ్యాపీ ఉగాది గైస్. సారీ గైస్ చెప్పండి, హ్యాపీ ఉగాది. బైక్ వేసుకుని పోవాలి గైస్. ఇంకెళ్ళిపోతాం చూడండి. మార్నింగ్ సన్నీ డే రోజు. సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో చూసినాక సో కేబిఎన్పి రోడ్ ప్యాంట్ ఎట్లా చూడండి. సూర్యుడు బాగున్నాడు. సో నాకు వర్షం పడట్లేదు. ఒకటి పోతాం హ్యాపీగా. చూడండి మొత్తం మధ్య దగ్గర ఉన్న మొత్తం చూడండి. సో ఇది అపార్ట్మెంట్స్ ఏదో మిడిల్ క్లాస్ ఇంటూ ఉంటాం, ఏదో చూడండి మిడిల్ క్లాస్ లైఫ్ ఇంటూ ఉంటాయి చూడండి. సో సూర్యుడు బాగున్నాడు. సో అందరూ బాగుంటానమ్మా, మా సబ్స్క్రైబర్స్ అందరూ బాగుంటారు. ముక్కున్నాను. సో ఫాస్ట్గా టైం వెళ్ళే గ్యాస్ తొందరగా అయిపోవాలి. సో గ్యాస్ వచ్చేసిన ఫ్యామిలీ. సో చూడండి భుజంగా థియేటర్. సో భుజంగా థియేటర్ చూసిన ఫ్యామిలీ. సో చూడండి భుజంగా థియేటర్. సో వచ్చేసిన ఫైనల్ నాకు కట్అవుట్ చూస్తారా, ఆల్రెడీ డీజే స్టార్ట్ అయింది చూసినారు. సో లోపల పోయాను. సో వచ్చేసిన. సో ఆల్రెడీ డీజే స్టార్ట్ అయింది, పాటలు స్టార్ట్ అయ్యి అన్నీ స్టార్ట్ అయ్యి చూసినారా. కట్అవుట్ కూడా జనాలు కూడా బాగా వచ్చారు నిజంగా. సో ఫస్ట్ టైం థియేటర్కి రావడం చాలా దూరం కూడా ఫస్ట్ టైం వచ్చాం. సో హడావిడి మామూలు లేదు చూడండి. ఫ్యాన్స్ అప్పుడే స్టార్ట్ చేసారు. హడావిడి మామూలు లేదు గైస్. సో ఇక్కడ చూసినారా సో చాలామంది ఇప్పుడు వస్తున్నారు. కట్అవుట్ చూడండి వామ్మో. సో లైవ్ పెడదాం అనుకుంటా, ఆలోచిద్దాం. సో చూడండి కట్అవుట్ సూప్, ఆ కట్అవుట్ చూసి కొనుక్కోమన్నా డూడ్ అని గుర్తొస్తాను. సో చూసినారా. సో ఇక్కడ చూడండి పబ్లిక్ బాబు. సో కట్అవుట్ చూడండి గైస్. సో
సో పాట అనుకుంటున్నా మాట ఎందుకంటే అంతే. గైస్ చూడండి దండ వేసారు, ఆఖరికి దండ కూడా వేస్తారు. సో చూసినారా దండ వేస్తారు కటౌట్కి. సో క్రేన్ ద్వారా దండ కటౌట్కి వేస్తారు చూడండి. సో అందుకే మోసుకెళ్తారు చూసినారా. సో వావ్. సో ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే, ఎప్పుడో ఒకసారి చూసిన అంతే. ఎప్పుడో ఒకసారి ప్రభాస్ గారికో ఎవరికో చూసిన అంతేగాని ఫస్ట్ టైం లైవ్గా చూడడం నేను ఇప్పుడే ఫస్ట్ టైము. సో మన పవన్ కళ్యాణ్ గారికి దండేస్తారు చూసినారా. సో ఫైనలీ సో దండ చాలా మెల్లగా అవుతుంది. టైం టేకింగ్ గేస్ ఏదో. ఓకే చూడండి బాబా ఏం సెలబ్రేషను. సో ఓకే చాలా టైం టేక్ ఎలా ఉంది. ఫస్ట్ దానికి గట్టు గైస్ ఫైనల్ డన్ వేసారు చూసినారా. సో నా ఫేస్ క్యామ్ పెడతా కూర్చున్నాగండి. సూపర్ ఎంజాయ్ బాబా డీజే సాంగ్ సూపర్. చూడండి డన్ వేసారు ఫైనలీ. సో ఇంకా ఎంజాయ్ సూపర్ ఎంజాయ్. సో ఇక్కడ చూడండి బాబా ఏం ఎంజాయ్ రా బాబు. ఇలాంటి ఎంజాయ్మెంటే కావాలి మనకి. సో నెక్స్ట్ రిలీజ్ ఎప్పుడో ఏమో చూద్దాం. పవన్ కళ్యాణ్ గారి నెక్స్ట్ రిలీజ్ ఏ సినిమా అనుకుంటా, పంజాబ్ సినిమా రిలీజ్ చేస్తా అంటాను. చూద్దాం ఒకసారి. ఓజీ మళ్ళీ వస్తుందేమో క్లౌడ్. సో చూసినారా సెలబ్రేషన్స్ మామూలు ఉండదు పవన్ కళ్యాణ్ గారు అంటే సెలబ్రేషన్స్ అంటే మామూలుగా ఉండదు. గైస్ నా ఫేస్ క్యామ్ చూసిన మా ఫేస్ క్యామ్. సో ఇక్కడ అదే నా ఫేస్ క్యామ్. సో ఎంజాయ్ చేస్తాను నేను కూడా బండి ద్వారా. సో చూసేయండి. సో చూడండి ఈ కొట్ట అంటే వేస్తారు బాబాయ్. ఎన్ని దండ ఇది పొడుగు ఉండేది లా ఉంది ఎత్తే తేడా.
సో చూడండి ఇంకొద్దని వేస్తారు. సో చాలా టైం వేస్తారు. ఇంకా డీజే పార్టీ. ఇక్కడ ఇంకో బ్యానర్ సూపర్గా ఉంది. బ్యానర్ ఓజీ బ్యానర్. సో ఇంకా వెళ్ళిపోయిన టైం అయిపోయింది. నేను టైం చూసుకున్న తర్వాత వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నాం. సో చూసినారా ఫైనల్లీ పోతున్నాం లోపలికి. చాలా వచ్చారు వెళ్ళిపోదాం ఫైనల్లీ. సో లోపలికి పోయి కూర్చున్నప్పుడు యాడ్ స్టార్ట్ అయింది. అదే యాడ్ ప్లే చేసారు అప్పుడే, అంటే సినిమా స్టార్ట్ అయినట్టే కదా. బాబు ఇంకా వచ్చేసాం, ఫాస్ట్గా వచ్చేసినాం. అందరూ కూడా ఇప్పుడు వచ్చేస్తారు. చూసినారా ఏయ్ పవర్ స్టార్, జై పవర్ స్టార్. ట్యాగ్ చూడండి పవర్ స్టార్ ట్యాగ్. పవన్ కళ్యాణ్ గైస్. సో సినిమా స్టార్ట్ అయింది చూసేయండి. లాస్ట్ మాట్లాడు ఓకేనా, చూసేయండి. వచ్చింది ఇట్లా చూడండి పేపర్స్ జై బాబు చూసినారా. సో ఇక్కడ మొదట్లే ఇంటర్వెల్ బ్రేక్ కూడా వస్తాయి చూసిన అందరూ. సో ఇక్కడ చూడండి పేపర్లు ఎంత బాగా బాగా. ఇంకా సినిమా సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్. సో జస్ట్ చూద్దాం.
నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. హ్యావ్ ఎ నైస్ డే. సో గైస్ సినిమా అయిపోయింది, వెళ్ళిపోదాం. సో అంతా వెళ్ళిపోతారు. చాలా ఉంది, చాలా గుంపు ఉంది. సో వెళ్ళిపోదాం గుంపుకి బయటికి. కలుగు వదలట్లే కదరా. పవన్ ఫ్యాన్స్ అయితే మామూలు వేరే లెవెల్. సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో ఇక్కడ చూడండి టీవీ ఇంటర్వ్యూ అనుకుంటా. సో అందుకే ఇంటర్వ్యూ సో జరుగుతుంది, టీవీ ఇంటర్వ్యూ కూడా. సో వదలట్లే కదా పవన్ ఫ్యాన్స్. చూసినారా? సో చూడండి బాబా చాలా బాగుండవు. సో చూస్తే సినిమా అంతా బాగుంది, యావరేజ్, ఓకే, పర్లేదు. సో వెళ్ళిపోదాం. చూడండి కొబ్బరికాయ కొడుతురు గ్యాస్ కట్అవుట్, కొబ్బరికాయ కొడుతురు చూడండి. సో లైవ్ వీడియో, దీనికి సంబంధించి లైవ్ వీడియో వచ్చే టైం చూసేయండి. సో చూడండి కొబ్బరికాయ కొడుతుంటారు చూసినది. కొబ్బరికాయ మామూలు కట్టు ఫ్యాన్ ఉన్నది. అందరూ పవన్ గారికి కలితే ఫ్యాన్ అనుకుంటా. చూడండి మామూలు గైస్ వెళ్ళిపోదాం భుజంగా సైనింగ్ ఆఫ్ మీ ఐఫుల్. సో బాయ్, సీ యూ నెక్స్ట్ ఏ సినిమా వస్తుంది నాకే తెలియదు. సో వెళ్ళిపోదాం. చాలా మధ్యాహ్నం 1:30 గైస్. సో చూసి వచ్చానండి. సో చూడండి ఎలా కొడుతుందో. సో భుజంగా సో 17 నెక్స్ట్ మన నెక్స్ట్ సినిమాకి ఎప్పుడు వస్తాడు అక్కడికి. సూపర్ ఎంజాయ్. ఓకే ఫ్రెండ్స్ చెప్పాను వెళ్ళిపోదాం ఇక. సో బైక్ వచ్చేసింది, బైక్ చేస్తాం. సో వెళ్ళిపోదాం. సో ఫైనలీ మెట్రో గారికి పోతాం, బాలానగర్ మెట్రో ఒకటికి. ఎందుకంటే మెట్రోకి వెళ్ళిపోదాం, ఏసీ ఉంటుంది. సో వెళ్ళిపోదాం ఫైనలీ. సో ట్రాఫిక్. సో వెళ్ళిపోదాం డైరెక్ట్గా మెట్రో గారికి. చాలా ట్రాఫిక్, మధ్య పూట అయ్యేద్దాం. సో వచ్చేసిన మెట్రో గారికి చూసినారా. సో అంబేద్కర్ బాలానగర్ మెట్రో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. లేట్ అయిపోయింది, 2 అయిందట. ఇంటికి వెళ్ళేసరికి 2:33 అయిపోయింది. రివ్యూ ఇప్పుడు ఏదో కదా చూడండి. సో ట్రాఫిక్ అంత లేదని సో వెళ్ళిపోదాం ఫాస్ట్గా. చూపిస్తాం మీకు అని. సో ఇక్కడ చూడండి లేక్ షోర్ మాలో వెళ్ళిపోదాం మనం కూడా. సో విలాగ్ చేస్తాం కదా. సో వెళ్ళిపోదాం. ఇంకనే ట్రైన్ ఫైనలీ. సో చూడండి ఇవ్వలేరు, మధ్య పూట ఎవరు ఉంటారు. ఆఫీస్కి కూడా పోతారు. కృష్ణ కూడపల్లిది మొత్తం ఐడియల్ లేక్. సో ఓకే మొత్తం ఇలా ఉంది, చూపిస్తాడు మ్యాప్ మొత్తం. ఉర్దూ ఉంది. సో ఏదో మన స్టాప్ వచ్చాడు కేపీహెచ్ కానీ మనకి ఏదో. సో వేస్ వచ్చేసింది ఫైనల్లీ మన స్టాప్. చూడండి చూపిస్తా. సో మైండ్లో ఆగుతుంది అనేది. సో
సో ఓకే అయింది. సో ఇప్పుడు చూడండి స్టెప్ అవుట్. ఓకే చూడండి ఇప్పుడు గోల్డ్ కేబిజ్ చూడండి కేబిజ్. సో వెళ్ళిపోదాం. సో బాయ్ బాయ్. నెక్స్ట్ జర్నీ ఇప్పుడు మెట్రో స్టేషన్. సో వెళ్ళిపోయింది మెట్రో మన నెక్స్ట్ మెట్రో ఇప్పుడు ఎక్కుతాను. బాయ్ బాయ్. సో మనం కూడా వెళ్ళిపోయాం ఫాస్ట్గా. సో చూడండి చాలా ఉన్నారు. మన కేబిజ్ అద్భుతం చూడండి. మధ్యాహ్నం పూట ఎలా ఉంటుంది సూపర్ ఉందిగా. సో అక్కడ ఉంటుంది లాలీబాల్ ఫెలి పప్పు ఇది టెన్గా తెలు. సో వెళ్ళిపోదాగా వచ్చేసిన ఫైనల్ ఇంటికి. ఫైనల్ ఇంటికి వచ్చేసిన ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ 2:30 అయింది ఇంటికి వచ్చేసరికి. సో రివ్యూ 5కి 6 అవుతుంది. సో ఈ వీడియో వచ్చేసరికి 9-10 అవుతుంది. ఎందుకంటే చాలా కష్టం వీడియో ఎడిట్ చేయడం. మీకేం తెలుసు చెప్పండి, మాకు వీడియో కష్టం. సో ఇంకా వెళ్ళిపోదాం పైకి. సో ఇంకా మాడదాం మన ఫేస్ క్యామ్ పెట్టి మాడదాం. ఓకేనా. సో హై గైస్, ఫైనల్లీ గుర్తుపోయింది వచ్చేసి భుజంగా థియేటర్. ఎప్పుడో పోదాం అనుకున్నా కానీ దూరం పడలేదు. ఇప్పుడు 11 మార్నింగ్ షో 11 అండి ఫ్యాన్ షో అని చెప్పారు. అందుకు వెళ్ళిపోయా. సూపర్ ఉంది సినిమా. ఫ్యాన్ షో సూపర్. మ్యాషప్ ఏం లేవు, ఉంటే డీజే పెట్టే సాంగ్ విన్నారు కదా. సో వెళ్ళిపోయి నా ఎక్స్పీరియన్స్ రివ్యూ చెప్తా. సో లెట్స్ గో టు రూమ్. సో అందరికీ ఈ సినిమా నచ్చుతా అంటే నచ్చదు, ఎందుకంటే పిఎస్పీకే ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చుతుంది. సో ముఖ్యంగా సో అంటే పోస్టర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వాళ్ళకి నచ్చుతుంది. నాకైతే ఒక యావరేజ్, జస్ట్ యావరేజ్. అంటే నాకైతే ఒక పియోర్ నాయక్, ఒక సల్లార్, ఒక ఓజీ 3 కలిపి రాసినట్టుంది సినిమా స్టోరీ. అంటుంది చూడండి, మీకు తెలుస్తుంది. నేను అదే చేసుకున్నాను సినిమా చూసినాక. మీ సినిమా చూసింటే మీకు తెలుస్తుంది. నేను చూసిన కాబట్టి చెప్తున్నా. స్పాయిలర్ అంటే చెప్పాను మనకి. సో లెట్స్ గో, వెళ్ళిపోదాం. అలాగే నేను కొంచెం సౌండ్ తగ్గించుతాను, ఎందుకంటే కొంచెం కాపీరైట్ స్ట్రైక్ అవుతాయి. సో సారీ, ఇయర్ఫోన్స్ పెట్టుకోండి కదా. సో వెళ్ళిపోదాం. ఇప్పుడు మధ్యాహ్నం 2 అయింది ఇంటికి వచ్చేసరికి. ఏం చేద్దాం, కష్టమైంది. సో ఎంతో కష్టం వచ్చేసిన కష్టమైన రావాలి మన ఇంటికి. సో ఇంకా వెళ్ళిపోతాం. లెట్స్ గో టు ద రూమ్ అండ్ నా రివ్యూ నా ఎక్స్పీరియన్స్ చెప్తా. ఓకే, లెట్స్ గో. వెళ్ళిపోతాం ఇక ఇంటికి. ఫైనలీ మార్నింగ్ ఎప్పుడో పోతే ఇప్పుడు వచ్చినాం. 2 అయింది. సో వెళ్ళిపోతాం ఇక రూమ్కి. లెట్స్ గో. రూమ్ పోయి మాడదాం నా రివ్యూ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఓకే, లెట్స్ గో టు హోమ్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు FNV Vlogs. సో వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ ది ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో నో స్పాయిలర్ లాట్. సో నా రివ్యూ చెప్పాలంటే 5కి 3, 50కి 40, 100కి 60. ఓకే, యావరేజ్. ఓకే, బాగుంది సినిమా, బాగుందంటాను. ఓకే, యావరేజ్. మరి అంత బాగాలేదు, మరి అంత హై లేదు, కానీ యావరేజ్, మీడియం. సో మళ్ళీ చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారి అదే మ్యారేజం ఉంటాయి కదా, అంటే చిలిపి పండు మ్యారేజం అవి చూసిన. అంటే లాస్ట్ టైం ఓజీలో మనం చూసినప్పుడు బాగా గ్యాంగ్స్టర్ మూవీ కాబట్టి అందులో బాగా యాక్షన్ ఎక్కువ ఉంది. కానీ దీంట్లో యాక్షన్ ప్లస్ కొంచెం చిలిపి పండు అలా జోబియల్గా క్యారెక్టర్ బాగుంది. ఇలాంటి క్యారెక్టర్ పడాలి, ఇలాంటి క్యారెక్టర్ అందరికి, హీరోస్ అందరికి పడాలి. కానీ స్టోరీ మాత్రం ఉండాలి. సినిమాలో స్టోరీ ఉంటేనే మన ఆడియన్స్ ఇన్వాల్వ్ అవుతాం. స్క్రీన్ ప్లే మొత్తం మంచిగా ఉంటే ఇన్వాల్వ్ అవుతాం. సో స్క్రీన్ ప్లే బాగుంది, కానీ డైలాగ్స్ కూడా నాకు ఎక్కడో కొడుతుంది. డైలాగ్స్ ఏటబ్బా ఎవరు రాసింది నాకు ఎందుకో విక్రమ్ గారు అనుకుంటే ఫస్ట్ క్రెడిట్స్లో స్టార్టింగ్ క్రెడిట్స్ ఉంటాయి కదా. సో అందులో థ్యాంక్ యూ టు త్రివిక్రమ్ గారు. నాకు డౌట్ వచ్చి చెప్పే త్రివిక్రమ్ గారే అని. సో ఏమో చూద్దాం. నెక్స్ట్ డైలాగ్స్ ఆయన రాసింటారు మోస్ట్లీ. సో సినిమా అయితే బాగుంది. నాకు ఎలా అనిపించింది అంటే లాస్ట్ ఒక సలారు, ఒక ఓజీ, ఒక భీమలా నాయక్, అదే నాకు అదే అనిపించింది. సలార్ కూడా సలార్లో నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు కదా అంటారు కదా. సో మళ్ళీ తిరిగి వస్తాడు వాళ్ళిద్దరు. సో వరద దేవా. సో ఇప్పుడు దీంట్లో కూడా అంతే.
సో మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నేను సినిమా చూసిన కాబట్టి నాకు అలా అనిపించింది. ఎందుకంటే ఒక సలారు ఒక ఓజీ కూడా వస్తాయి. ఓజీలో వాళ్ళ నాన్న కోసం ఒక సోడియాలో వెయిటింగ్ ఉంటారు కదా. సో అట్టా ఇది ఏమో డౌట్. సో నాకైతే అలా అనిపించింది. 3 సినిమా కలిపి స్టోరీ రాసాడేమో హరిశంకర్ గారు అనుకున్నా. సో ఏమో అలాగే లైవ్ వీడియో చేశాను గైస్. అలాగే లైవ్ వీడియో ఉంది. సో పైన అదే ఇంకా ఫోటోస్ చూడండి లైవ్ వీడియో. సో లైవ్ వీడియో చేసిన. సో మన ఫ్యాన్స్ బయట ఫుల్ ఎంజాయ్. సో కొంచెం మన వీడియోలో కొంచెం కొన్ని అదే పాట బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ తగ్గించుంటాను. ఎందుకంటే కాపీరైట్ పడిట్టాను. పాటి కాపీరైట్ పడుతుంది. సో ఏదో కాపీరైట్ ఇష్యూ పడుతుంది. సో సాంగ్ తగ్గించా. సో సారీ గైస్, ఐఎమ్ సారీ. సో మీకు ఎక్కువ కావాలంటే షార్ట్లో పెడతా. షార్ట్ చూడండి. అదే దీనికి సంబంధించిన షార్ట్ రేపు పొద్దున వస్తుంది 9 o'clock. వెయిట్ చేయండి, షార్ట్ కూడా వస్తుంది. సో అది అలాగే అందరికి హ్యాపీగా అది. సో అందరూ బాగుండాలా, అందరి జీవితం బాగుపడాలా, నా జీవితం కూడా అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలా. సో నా సబ్స్క్రైబర్స్ ఫ్యామిలీ అందరి ఫ్యామిలీ యూట్యూబ్ కూడా అందరికీ హ్యాపీగా అదే. సో బాగుంది సినిమా. సో దురంధర్ రివెంజ్ చూద్దాం, పోదాం లేదా హాల్ వస్తాం. ఇదే మన బ్రో రాలే. ఎందుకంటే లాస్ట్ టైం కాచన వచ్చింది, టైం ఎందుకు రాలంటే ఇంకా ఏద్దాం. బ్రో ఉగాది కదా వాళ్ళ అంటే బ్రో ఉండేది ఇక్కడ జాబ్ కోసం ఉన్నాడు. సో మన సొంత ఇల్లు ఉండేది విజయవాడలో. సో ఓకే, అందుకే బ్రో విజయవాడ పోయింది ఉగాదికి. ఏద్దాం ఇక్కడ జాబ్ కోసం వచ్చిండు, కాస్ట్ ఉంటాడు. సో అందుకే ఏం చెప్పాలి, నాకు కూడా పోయినా ఏదో. సో ఎంజాయ్ అయితే బాగుంది. ఫస్ట్ టైం నేను పోయినా భుజంగా జీడిపెట్టలు ఎక్కడో, నా ఇల్లు ఇక్కడైతే అది జీడిపెట్టలు ఎక్కడో ఉంది. ఒక 1.5 hour టైం తీసుకుంది ఇక్కడ నుంచి పోతే. అందుకే మార్నింగే తొందర 8:30 కట్టే పోయినాను. సో తొందర పోయా. అందుకే టీజే సాంగ్స్ అన్నీ మూవీ వస్తుంది. సో వావ్, భుజంగా థియేటర్ బాగుంది. ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ రిలీజ్ ఏముందో రిలీజ్. సో వెయిట్ చేద్దాం. సో ఇదే నా ఎక్స్పీరియన్స్ రివ్యూ ఆఫ్ ది ఉస్తాద్ సింగ్ మూవీ. సో సీ యూ నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరో 3 వీడియోస్ లైవ్ వీడియోస్ వస్తాయి. లైవ్ వీడియోస్ కూడా వస్తాయి మీకు. అలాగే మన ఫుల్ వీడియోస్ కాకుండా షార్ట్ వీడియోస్ కాకుండా లైవ్ వీడియోస్ వస్తాయి. 3 వస్తాయి. ఫుల్ వీడియోస్, లైవ్ వీడియోస్, షార్ట్ వీడియోస్ 3 వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ పంపించండి ఈ వీడియో. నేను పెద్ద ఫ్యానే, కానీ టీఎఫ్ ఫ్యాన్స్ అంటే అందరు హీరోలకి నేను ఫ్యానే. ఎందుకంటే నాకు స్కూల్లో మొత్తం తేడా అనట్లే, అందరూ ఒకటే, మనుషులను ఒక్కరే ఏకే అని సాయిబాబా గారు చెప్పారు. సాయిబాబా గారు చెప్పారు అందరూ ఏకే, దేవుడు అందరూ ఒక్కటే. అందుకే నాకు అందరూ ఒకటే. హీరోయిన్ అందరూ ఇష్టం, నాకు హీరో ఇష్టం, అందరూ డైరెక్టర్ ఇష్టం. సో అందుకే నేను టీఎఫ్ ఫ్యాన్స్, అందుకే సినిమా అవుతా. సో ఈ వీడియో దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి మీ పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్కి. నెక్స్ట్ 5 years మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే ఎట్టుంటుందో ఊహించుకుంటే ఎట్టుంటుందో చూద్దాం. అవుతాడు, కన్ఫర్మ్ అవుతాడు చెప్తానా. పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ 5 years. చూద్దాం, ఓకేనా. నేను నాకు ఓటు హక్కులేదు. మీకైతే మీరు చూసే వీడియో మీరు ఆంధ్రప్రదేశ్ అయితే పవన్ కళ్యాణ్కే ఓకేనా నెక్స్ట్ 5 years అండ్ సీఎం కావాలా చూద్దాం. ఓకే, సో ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వీడియో. అంటే సబ్స్క్రైబ్ టు బై గైస్, బై సైనింగ్ ఆఫ్ iPhone vlogs. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్. మమ్మల్ని ప్రేమిస్తారు కోట్ల మంది, మమ్మల్ని ప్రేమిస్తారు కోట్ల మంది. నీకే మిల్తే ఆయేగా, నీకే మిల్తే ఆయేగా, నీకే ఆయేగా, నీకే. Yo, I do it, money, 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 money. I do